ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ, ఆత్మీయులందరికీ కూడా నా హృదయపూర్వకంగా వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. మంచిది సమయంలో కొన్ని మాటలు, దేవుని యొక్క మాటలు విందాం. మనల్ని బట్టి, నిన్ను బట్టి దేవుని నామం మహింపరచబడుతుందంటే ఇష్టపడమా? ఇష్టపడతాం కదా. నన్ను బట్టి దేవుని నామం మహింపరచబడుతుందా అంటే ఈ విషయాన్ని బట్టి మనకెంతో సంతోషం. దేవుడు నన్ను బట్టి ఘనపరచబడతాడా? దేవుడు నన్ను బట్టి హెచ్చించబడతాడా? నన్ను బట్టి జనాలందరూ కూడా దేవుడిని పొగుడుతారా? అబ్బో, నాకు చాలా ఇష్టం దేవుడు నా మహింపరచబడ్డం అని చెప్పేసి మనకు చాలా ఇష్టం అనిపిస్తుంది. చాలా ఇష్టం అనిపిస్తుంది. నేను నిజంగా దేవుడిని ఘనపరచాలి, దేవుడిని మహింపరచాలి అని చెప్పేసి మనం ఆశపడతాం. అయితే దేవుడు అలాగా ఆయన నామం మహింపరచుకునేటువంటి విషయాన్ని ఒకటి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు. అదే కూడా కాదు, దాన్ని బట్టి కూడా మనకు కలిగేటువంటి మేలులు, ప్రయోజనాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా మనం సింపుల్గా ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్నటువంటి ఆ తండ్రిని, ఆ ప్రభువుని మహింపరచినట్లుగా ఏం చేయాలంటే మనము మన యొక్క వెలుగు మనుషుల ఎదుట ప్రకాశింపనీయాలంట. మనుషుల ఎదుట, వారందరి ఎదుట మన వెలుగు ప్రకాశించాలి అని చెప్పేసి అంటే దాని అర్థం ఏంటంటే సత్క్రియలు, మంచి క్రియలు, మంచి ప్రవర్తన, మంచి నడవడి కలిగి ఉండాలంట. మనం నడుచున్నప్పుడు, మనం జీవిస్తున్నటువంటి జీవిత విధానాన్ని చూసినటువంటి వారికి మనం ఎలా కనబడాలి? మన ప్రభువుని కనపరిచే విధంగా ఉండాలి. మన ప్రభువుని ఎప్పుడు కనపరుస్తారు? మనుషులు మనల్ని చూసి ఎప్పుడు కొనియాడతారు? ఈమె దేవుని నమ్ముకుంది, ఈ ఫ్యామిలీ దేవుని నమ్ముకున్నారని ఎప్పుడు అంటే నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉన్నప్పుడు, నీ నోటి మాటలు కోప, ద్వేష, ఈర్ష, అసూయ లేని సమయం. అర్థమవుతుందా? ఎదుటివారు ఏదైనా నీకు ఏదైనా కీడు చేసినా నువ్వు కీడు చేయకుండా ఉండదు. ఒకసారి ఎవరైనా నేను బాధపరిచినా నువ్వు బాధపరచకూడదు. ఎదుటివారిని శత్రుత్వంగా చూసే మనస్తత్వం ఉండకూడదు. నష్టపోయినా, కష్టపడినా, ఏదైనా కూడా ఏం క్రీస్తు యేసు యొక్క మనసు కలిగి ఉండాలి. ఎదుటివారు కూడా మనం ఏం కావాలంటే మనకు సాధ్యమైనంత కూడా మేలు చేసి, మరి ఏదైనా మంచి పనులు చేయగలిగే బిడ్డలకు ఉండాలి. అలాంటప్పుడే మనుషులు ఏం చేస్తారు తెలుసా? మరి మనుషులు ఎదుట మనం ఇలా కనపడినప్పుడు దేవుని ఎదుట ఈ క్రియలు ఏమవుతాయి అంటే కొనియాడబడతాయి. దేవుని నామం మహింపరచబడుతుంది, దేవుని నామం కనపరచబడుతుంది. దేవుడు చెప్తున్నాడు ఈ రోజున ఈ మాట మనకి ఇష్టమా కాదా? దేవుడు నిన్ను బట్టి కనపరచబడడం అంటే దేవుడికి ఇష్టం కాదా? నీకు ఇష్టం కాదా? నీకు ఇష్టమే, నాకు ఇష్టమే. అయితే అందుకోసం ఇష్టమే అని చెప్పేసి అని మన ఇష్టానుసారంగా నడుచుకుంటే దేవుని నామం మహింపరచబడదు. ప్రభు నామం మహింపరచబడాలంటే సత్క్రియలు మనం చేయాలి, మంచి పనులు చేయాలి, మంచి క్రియలు మనం చేయాలి. దేవునికి స్థితి కలుగునుగా. ఉదాహరణకు మాట చెప్తున్నాను. లోకస్తులందరూ ఎదుట కొంతమంది మంచిగా అనిపించుకుంటారు, బయట వారి చేత మంచిగా అనిపించుకుంటారు. ఇంట్లోకి వచ్చేటప్పటికి భార్య దగ్గర భర్త దగ్గర భార్య మంచిగా అనిపించుకోరు. కొడుకులు ఉన్నారనుకోండి, బయట ఎంతోమంది ఫ్రెండ్స్ ఉంటారు, నీకు ఎంతోమందికి ఫ్రెండ్స్ ఉంటారు బాబు, అమ్మ నీకు ఎంతోమంది ఫ్రెండ్స్ ఉంటారు. వారందరూ కూడా నాకు మంచి ఫ్రెండు అని చెప్పేసి నీ గురించి చెప్పుకుంటారు, మంచి ఫ్రెండు అని చెప్పేసి నీ గురించి చెప్పుకుంటారు, నాకు మంచి ఫ్రెండ్షిప్ మంచి దొరికింది అని చెప్పేసి నీ గురించి చెప్పుకుంటారు. కానీ ఇంట్లోకి వచ్చేటప్పటికి తల్లి దగ్గరికి, తండ్రి దగ్గరికి వచ్చేప్పటికి మంచి కుమార్తె అనిపించుకోలేకపోతాం, మంచి కుమారుడు అనిపించుకోలేకపోతాం, తల్లిని భరించలేకపోతాం, తండ్రిని భరించలేకపోతాం, ఇష్టాన్ని ఆగపరచలేకపోతాం. అంటే ఇంట్లో ఏం లేదు, నీకు సత్క్రియ చేసే మనస్తత్వం లేదు, సత్క్రియలు చేసే మనస్తత్వం లేదు. అక్కడ ఏం కావట్లేదు? దేవుని నామం మహింపరచబడట్లేదు. ఇంట్లో దేవుని నామం మహింపరచబడడానికి అవకాశం నీవు ఇవ్వక, ఏదో బయట నలుగురితో కాసేపు ఉన్నప్పుడు మంచిగా ఉండి మంచిగా మాట్లాడిన వచ్చేంత మాత్రాన నీ దేవుని నామం మహింపరచబడడం పెద్దగా మహింపరచబడేది ఏముండదు. అర్థమవుతుందా? ఇంట్లో నీ భార్య, ఇంట్లో భర్త ఒక్కరికొకరు ఏం కావాలి? మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, మంచి మనస్తత్వం కలిగి ఉండాలి, మంచి నడవడి కలిగి ఉండాలి. ఒకరినొకరు ఎంచుకుని నువ్వంటే ఎంత అంటే దేవుని నామం ఎక్కడ మహింపరచబడుతుందండి? మీ ఇంట్లోనే ఇద్దరి మధ్యనే దేవుని నామానికి ఎంతో అవమానం కలుగుతుంది, దేవుని నామానికి ఎంతో అవహేళన కలుగుతుంది, దేవుని నామం ఎంతో తృణీకరించబడుతుంది, దేవుని నామం ఎంతగానో బాధకి, వ్యాధులకి, కలతకి చెందడానికి కారణమవుతుంది. అర్థం చేసుకోండి. కనుక బయట నేను చాలా మంచివాడిని, బయట వాళ్ళందరికీ నన్ను ఎంత ఇష్టపడతారు, బయట సిస్టర్స్కి నేను ఎంత ఇష్టమో, బయట బ్రదర్స్కి నేను ఎంత ఇష్టమో అంటే కాదు. నువ్వు ఇంట్లో ఇష్టంగా ఉండాలి, తర్వాత బయట కూడా. అర్థమవుతుందా? అలాగా ఏం కావాలి? సత్క్రియలు నీ ఇంటిలోనూ, నీ బయట సంఘంలో కూడా అగబడినప్పుడు దేవుని నామం మహింపరచబడుతుందంట. దేవుడు తన నామాన్ని ఏం చేస్తాడు? మహింపరచుకుంటాడు. ప్రజలు కూడా నీ గురించి చెప్పుకుని, నీ భార్య కూడా చెప్పుకుని, నా భర్త చాలా మంచివాడు, నా భార్య చాలా మంచిదని నువ్వు చెప్పుకున్నప్పుడు దేవుడి నామం మహింపరచబడుతుంది. అలా మహింపరిచేటువంటి అవకాశాన్ని నువ్వు ఇవ్వాలి.
ఇవ్వాలి. మా అమ్మ చాలా మంచిది, లేకపోతే మా నాన్న చాలా మంచివాడు అని చెప్పేసి చెప్పుకునే అవకాశం ఇవ్వాలి. నా కుమారుడు చాలా మంచివాడు, నా కుమార్తె చాలా మంచిది అని చెప్పుకునే అవకాశాన్ని మీరు ఇవ్వగలగాలి. ఇచ్చినప్పుడే ఎవరి నామం మహింపరచబడదు చెప్పండి? దేవుని నామం మహింపరచబడుతుంది. సత్క్రియలు ఎదుటి వారికి కూడా ఏం కావాలి? మనం సత్క్రియలు సత్కార్యాలు చేసేటువంటి వారు ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మన ద్వారాగా దేవుని నామం మహింపరచబడుతుంది. లేదంటే సరైన నడక, సరైన ప్రవర్తన లేకపోతే మన ద్వారాగా దేవుని నామం అవమానపరచబడుతుంది. అవమానపరచబడడానికి దేవునికి మనం ఎంత మాత్రం కూడా దేవుని నామం అవమానపరచబడడానికి అవకాశం ఇవ్వద్దాం. అర్థమవుతుందా? ఒకటి. రెండోదిగా ఈ సత్క్రియలు మనం చేస్తే బైబిల్లో ఒక మాట ఉంది చూడండి. బైబిల్లో తీతుకు రాసిన పత్రిక, తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో 16వ వచనంలో ఒక మాట ఉంది. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు. 1:16 దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను ఔదేయులను ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయన్ని ఎరగమన్నట్టున్నారు అని చెప్పేసి మాట. ఎరగమన్నట్టున్నారు అని దేవుని ఎరుగుదమని చెప్పుకుంటారంట, కానీ అది వారు అసహ్యులంట, అవిధేయులంట, ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయన ఎరగమన్నట్టున్నారంట. అంటే వారి ప్రవర్తన వలన, వారి నడవడి వలన, వారి మాటల వలన, వారి యొక్క విధానం వలన ఏంటంటే దేవుణ్ణి ఎరగనన్నట్టుగా వారు ఉన్నారంట. దేవుడు కూడా కింద పుట్నక్షరాలు ఉంటుంది. దేవుడు కూడా వారిని ఎరగనన్నట్టుగా, ఆయన కూడా నేను వారిని ఎరగనన్నట్టుగా ఆయన ఉంటాడంట. ఎంత భయంకరం అండి ఇది! దేవుడు మనల్ని ఎరిగినటువంటి పరిస్థితి కలిగి ఉండాలి. దేవుని కూడా మనం ఎరిగి బ్రతకాలి. ప్రెసిడెంట్ హల్లెలూయా. అలాంటి మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. బైబిల్లో ఒక మాట ఉంది, ఇంకో మాట 2వ అధ్యాయం 7వ వచనం. పరపక్షమందుండి వాడు మన గురించి చెడు మాట ఏది చెప్పనారకు సిగ్గుపడినట్లు అన్నిటి యందు నీవే సత్కార్యం విషయంలో మాదిరిగా కనపరుచుకునము అని చెప్పేసి అన్నాడు. పరపక్షమందున్నవాడు అంటే మనకు విరోధంగా ఉన్నవాడు, మనకు విరోధంగా ఉన్నటువంటి, మన మీద కంప్లైంట్ చెప్పేటువంటి వాడు, మనకు శోధకుడుగా ఉన్నటువంటి వాడు, మన మీద ఏదో ఒకటి కంప్లైంట్ నిరంతరం కూడా చెప్పేటువంటి వాడు, దేవుడు ఎదుట నిలుచున్నటువంటి వాడు అంట. మన గురించి చెడు మాట ఏది చెప్పనారక వాడు సిగ్గుపడినట్లుగా అన్నిటి యందు కూడా నీవే సత్కార్యముల విషయమే మాదిరిగా కనపరుచుకో అని చెప్పేసి. పరపక్షం దగ్గర దాకా ఎందుకంటే మనకు కొంతమందికి భార్యే చెబుతుంది, నీ భార్య నీ గురించి చెప్తూ ఉంటుంది, నీ భర్తే నీ గురించి చెప్తూ ఉంటాడు, పిల్లలు నీ గురించి చెప్తూ ఉంటాడు, పిల్లల గురించి నువ్వు చెప్తూ ఉంటావు, నీ అన్నదమ్ములు, నీ అక్కచెల్లెలు, నీ ఇరుగు పొరుగు కూడా చెప్తూ ఉంటారు. అర్థమవుతుందా? నువ్వు సరిగా నడక లేకపోతే చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి స్వభావం మనం ఉన్నట్లయితే దేవుని నామం మహింపరచబడదు. కనుక దేవుని నామం మహింపరచబడినట్లుగా, పరపక్షమందున్నవాడు సిగ్గుపడినట్లుగా మన ప్రవర్తన అందరూ చాలా జాగ్రత్తగా నడుచుకుని దేవుని నామాన్ని మహింపరచే బిడ్డలుగా ఉండాలి. సత్క్రియల ద్వారా ఎవరి నామం మహింపరచబడుతుంది? దేవుని నామం మహింపరచబడుతుంది. ఇంక ఈ సత్క్రియ ఎంత పవర్ కలిగిందో తెలుసా? ఈ సత్క్రియలు అంటే ఏదో అనుకుంటున్నావు కానీ దానిలో ఉన్న శక్తి నీకు తెలుసా? దానిలో ఉన్న బలం నీకు తెలుసా? అది ఎంత బలం కలిగిందో, అది ఎంత శక్తి కలిగిందో, నువ్వు ఆ క్రియలు నీ జీవితంలో ఉన్నట్లయితే అది నీ జీవితానికి ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదమో తెలుసా? బైబిల్లో ఒక బిడ్డ ఉంది. అపోస్తుల కార్యగ్రంథము 9వ అధ్యాయంలో ఒక స్త్రీ, ఎవరు అంటే తబిత, దొర్కా, భాషాంతరం ఆమెకి దొర్కా అని పేరంట. ఆమె యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరం దొర్కా అని పేరు. అపోస్తుల కార్యగ్రంథము 9వ అధ్యాయం 36వ వచనం. ఆమె సత్క్రియలను ధర్మకార్యాలు బహుగా చేసిందంట. సత్క్రియలు ధర్మకార్యాలు బహుగా చేసిందంట. ఆమె కొన్ని దినాల తర్వాత ఏమైందంట, ఆ దినాల్లో కాయిలా పడిందంట. అంటే జబ్బు చేసింది, ఏదో జబ్బు చేసి ఆమె చనిపోయింది, కాయిలా పడి చనిపోయింది. ఆ శవాన్ని కడిగి మేడగదిలో పెట్టి ఆమె ద్వారా ఉపకారం మేలులు పొందుకున్నవారు, సత్క్రియలు ధర్మకార్యాలు పొందుకున్నటువంటి బిడ్డలు ఏం చేశారు తెలుసండి? ఆమె యొక్క శవాన్ని కడిగి మేడగదిలో పెట్టి ఒప్పేలో ఉన్నటువంటి ఆ యొక్క పేతురు గారి దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు తప్పనిసరిగా నువ్వేం కావాలి, ఈ అమ్మ దగ్గరికి నువ్వు రావాలి, మాకెంతో మేలు చేసింది, మాకెంతో ఉపకారం చేసింది, ఆమె చనిపోయింది, అయితే నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే ఆమె బ్రతుకుతుంది, మాకు కావాలి, మాకు అవసరం అయ్యా, మేము పేదవారం, నువ్వు రావాలి తప్పనిసరి, మాకెంతో ధర్మకార్యం, మాకెన్నో చేసింది, ఆ మంచి బిడ్డ అని చెప్పేసి ఆమెను బట్టి మేము ఎంతో సంతోషపడుతున్నాం, ఆ ముందన ధైర్యంతో మేము బ్రతుకుతున్నాం, మాకు తల్లిగా ఉందని, మాకు ఒక అక్కగా ఉందని, మాకు సహోదరిగా ఉందని, మాకు ఒక అమ్మగా ఉందని, మాకు ఒక ఆంటీగా ఉందని, మాకు ఒక బామ్మగా ఉందని, మాకు ఒక మామగా ఉందని, నాకుంది కనుక నాకే భయం లేదు, ఆమె నాకుందని చెప్పేసి ధైర్యంతో మేము బ్రతుకుతున్నామయ్యా. అలాంటి తల్లి అయ్యా ఆమె. ఈరోజు ఆమె పోతే మేము బ్రతకలేం, మాకు చాలా కష్టం, మాకు దుఃఖం, మా కన్న తల్లిని పోగొట్టుకున్న దానికంటే, మా కన్న తండ్రిని పోగొట్టుకున్న దానికంటే కూడా ఎక్కువ బాధ మాకు కలుగుతుందయ్యా, ఆమె బ్రతికించు ప్లీజ్ అని చెప్పేసి ఏం చేశారు, పేతురు గారి దగ్గరికి వెళ్ళి తీసుకుని వచ్చారండి. అప్పుడు పేతురు వచ్చిన తర్వాత ఆమె కుట్టినటువంటి అంగీలు, ఆమె కుట్టినటువంటి డ్రెస్సులు, ఎవరెవరికి పేదవాళ్ళకు కుట్టించిందో అవన్నీ కూడా తీసుకొచ్చి పేతురు గారి దగ్గర నిలబెట్టి అవన్నీ కూడా
చూపిస్తే, ఇదిగో అయ్యా ఇది ఆమె కుట్టిందయ్యా, అది ఆమె కుట్టిందయ్యా, ఇది లేకపోతే నాకు కట్టుకోవడానికి బట్ట లేదయ్యా, కట్టుకోవడానికి వస్త్రం లేక చిరిగిపోయిన వస్త్రం వేసుకొని తిరుగుతుంటే ఆమె నాకు ఇది కుట్టించిందయ్యా, ఈ అంగి ఆమె కుట్టించిందయ్యా, ఈ వస్త్రం ఆమె ఇచ్చిందయ్యా, ఈ చీర ఆమె ఇచ్చిందయ్యా, ఈ డ్రెస్ ఆమె ఇచ్చిందయ్యా అని చెప్పి బాగా ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఉండేటప్పటికీ వాళ్ళ ఏడుపులు చూసినట్టు పేతురు హృదయం కూడా కదిలించబడింది. తప్పనిసరిగా ఈమెను బ్రతికించాలి అనుకున్న దేవుడు కార్యం చేయాలి కదండి. మేడగదిలోకి వెళ్ళి ఏం చేశాడు, ఆయన దేవుని సన్నిధిలో ఆమె కోసం ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఏం చేశాడు తెలుసా, తబితా లెమ్మని చెప్పాడు. లెమ్మని చెప్పేటప్పటికి ఆమె లేచి కూర్చుంది. ఎవరు ఆమె లేపింది అంటే పేతురు గారు లేపాడు అన్నట్టుగా అగబడవచ్చు. కానీ ఆమె సత్కార్యాలు ఆమె లేపాయి. ఆమె సత్కార్యాలు ధర్మకార్యాలు ఏం చేసే ఆమెని లేపాయి. ఆ సత్కార్య ధర్మకార్యం చేయకపోతే ఆమె చనిపోయినప్పుడు తీసుకెళ్ళి ఏం చేసేవారు, గోతులు పడేసేవారు, సమాధి కార్యక్రమం చేసేవారు. పరదేశంలో మన పాట పాడేవారు, కానీ పాట పాడడానికి ఇష్టపడలేదు వారు. ఆమె కోసం గొయ్యి తీయడానికి ఇష్టపడలేదు. శవాన్ని శుభ్రంగా కడిగి మేడగదిలో పెట్టి బ్రతికించుకోవడం కోసం ఎక్కడికి వెళ్ళారంటే ఆ యొక్క యేసుప్రభు వారి శిష్యుడు పేతురు గారి దగ్గరికి పరిగెట్టుకెళ్ళి ఆయన రాకపోయినా కూడా ఒక మాట చెప్తున్నాడు, ఒక మాట ఊరికే చెప్తున్నాడు. ఆయన ఒకవేళ నేను రానమ్మాయి అన్నా కూడా ఒప్పుకొని ఉండరు వాళ్ళు. నేను రాను, నేను ఇప్పుడు చనిపోయినా భూస్థాపన చేసేసుకోండి అది ఇదని చెప్పినా కూడా వాళ్ళు ఒప్పుకోకుండా ఆయన తెచ్చుకున్నటువంటి పరిస్థితి అయిపోయింది. కారణం ఏంటంటే సత్కార్యాలు సత్క్రియలు ఆమెను బ్రతికించాయి. ఆమె చనిపోయింది కానీ ఆమె చేసే సత్కార్యాలు చనిపోలేదు. ఆమె చనిపోయింది కానీ ఆమె ద్వారా సత్కార్యాలు సత్క్రియలు ధర్మకార్యాలు పొందుకున్నటువంటి జీవితాల్లో అవి నిలిచి సజీవంగా ఉండి ఆమె బ్రతికించడం కోసం పూనుకున్నాయి. అంటే ఎంత పవర్ కలిగినవి, ఎంత శక్తి కలిగినవి, ఎంత బలం కలిగినవి, ఎంత మేలు మనకు చేయగలిగినవి, ఎంత ఉపకారం మనకు చేయగలిగింది. చనిపోయినటువంటి ఆ ప్రాణాన్ని, వెళ్ళిపోయిన ప్రాణాన్ని తీసుకురావడానికి శక్తి కలిగినవి ఉన్నాయి సత్కార్యాలు. అందుకోసమే నువ్వు సత్ప్రవర్తన కలిగి నడుచుకోవాలి, సద్భక్తి కలిగి నడుచుకోవాలి. అర్థమవుతుందండి. అలా కాకుండా ఏదోలే అని చెప్పేసి నీ ఇష్టం వచ్చి నా భార్య కదా, నా భర్తే కదా అని ఎలా పడితే అలా ఉండొద్దు. దేవుడు మన మధ్యన ఉన్నాడు. ఇంట్లో కూడా భార్య భర్తలు చాలా చక్కగా ఉండాలి, నమ్రతగా ఉండాలి, ఒకరికొకరు ప్రేమ సఖ్యత కలిగి ఉండాలి. కుటుంబం చక్కగా కట్టుకోవాలి. అర్థమవుతుందా? చక్కగా కట్టుకుని దేవుని సన్నిధిలో సత్క్రియలు ఒకరి పట్ల ఒకరు జరిగించుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, గౌరవించుకుంటూ, ఇరుగు పొరుగు మన బంధువులు, స్నేహితులు, సంఘం, సమాజం నువ్వు ఎక్కడున్నా కూడా నువ్వు చేయగలిగే సత్క్రియలు చేస్తూ, ఓర్పు సహనం, ఓర్చుకోవాల్సిన సమయాలు ఓర్చుకుంటూ, సహించవలసిన సమయాలు సహిస్తూ, క్షమించవలసిన సమయాలు క్షమిస్తూ, అర్థమవుతుందా? మంచి ప్రవర్తన, మంచి నడవడి, ఎక్కడ కూడా తప్పుడు మార్గాలు నడవకోకుండా మంచి నడవడి, మంచి ప్రవర్తనగా సత్క్రియలు నువ్వు చేసినట్లయితే అవి శక్తివంతమైన నీ జీవితానికి కాపుదలుగా భద్రతగా, నీకు నీ బిడ్డలు కూడా కాపుదలుగా భద్రతగా, నీకు నీ కుటుంబానికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండడానికి శక్తి కలిగినవి ఆ సత్కార్యాలు. కనుక ఏం చేద్దాం, మనము సత్క్రియలు మనం చేయగలిగే బిడ్డలకు ఉందాం, సత్ప్రవర్తన కలిగి ఉందాం, సద్భక్తి కలిగి నడుచుకుందాం. ప్రైజ్ హల్లెలూయా. ఇంకొక మాట, నేను ఉదాహరణకు ఒక మాట చెప్పేసి ముగిస్తాను. తీతుకు రాసిన పత్రిక 2:14 కూడా ఒక మాట ఉందండి. తీతుకు రాసిన పత్రిక అంటే ఈ సత్క్రియలు ఎంత గొప్పవి, ఎంత బలమైనవి, ఇవి తేలిగ్గా తీసుకోగలిగినవి కాదు, తీసేయడానికి పక్కన పెట్టడానికి కాదు. ఇవి నీ జీవితానికి ఎంతో ప్రయోజనకరం, నీ కుటుంబానికి ఎంతో ప్రయోజనకరం, నీకెంతో మేలుకరం, మామూలు కాదు. 2:14 తీతు రాసిన పత్రిక. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలేని ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకుంటూ తన్ను తానే మన కొరకు అర్పించుకొనును. ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడంట? సత్క్రియలు గల ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనును అని చెప్పేసి రాయబడింది. అంటే సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలు ఏం చేస్తాడంట? సత్క్రియలు చేస్తూ వాటి కోసం ఆసక్తి కలిగినటువంటి ప్రజలను తన కోసం ఏర్పాటు చేసుకుంటాడంట, వారిని పవిత్రపరుచుకుంటాడంట, పరిశుద్ధపరచుకుంటాడంట, తన కోసం ఏర్పాటు చేసుకుంటాడంట, తన ప్రజలుగా తన సొత్తుగా చేసుకుంటాడంట. అందుకోసం మన కోసం ఏం చేస్తే తను తాను అర్పించుకున్నాడు అని చెప్పేసి వాక్యం. అర్థమవుతుందా బిడ్డలారా? కనుక ఏం చేద్దాము, సత్క్రియలు నువ్వు మనుషుల ఎదురు నువ్వు చేసే సత్క్రియలు, సత్ప్రవర్తన, సత్నడవడి, ఓర్పు, సహనం, క్షమించే మనస్తత్వం, ఓర్చుకునే మనస్తత్వం, ఇదంతా కూడా భక్తి, మరి ప్రార్థనా జీవితం, ఇదంతా కూడా పరలోకమందు ఉన్న తండ్రిని ఏం చేస్తుందంట? మహింపరుస్తుందంట. పరలోకమందు తండ్రిని ఏం చేయాలి? మనం మహింపరచాలి. మహింపరిస్తే ఏం చేస్తాం? ఎంతో ప్రభు దగ్గర నుంచి మేలు, ఆశీర్వాదం, నెమ్మది, సమాధానం కలిగి బ్రతకగలుగుతాం. అర్థమవుతుందా? మనల్ని కూడా ఏం చేస్తాడు? దేవుడు మహింపరుస్తాడు. ఆయన్ని మనం మహింపరిస్తే మనల్ని కూడా దేవుడు గొప్ప చేస్తాడు, ఘనపరుస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఒకటి. రెండోదిగా సత్క్రియలకి ఎంత పవర్, ఎంత శక్తి ఉందో తెలుసా? చనిపోయిన దొరకాన్ని ఏం చేశాయి? బ్రతికించి లేవనెత్తి కూర్చోబెట్టి మళ్ళీ వారికి అప్పచెప్పాయి. వాళ్ళకి అప్పచెప్పాయండి. అర్థమవుతుందా? ఆమెను అప్పచెప్పారు. మూడవదిగా సత్క్రియలను ఆసక్తి కలిగిన వారిని ఏం చేస్తాడు? దేవుడు తన కోసం ఏర్పాటు చేసి తన సొత్తుగా స్వాస్థ్యంగా చేసుకుంటాడంట.
మరి నువ్వు అలా ఉండడానికి ఇష్టమేనా? అలా ఉండడానికి ఇష్టమేనా? ఇష్టమైతే ఇదిగో ఇలాగే నువ్వు నడుచుకోవడానికి ఇష్టపడు, అలా ప్రార్థన చేయి, అలాగ నడుచుకో, అలాగ జీవించు. ఖచ్చితంగా ఇట్లాంటి కృప నువ్వు కూడా పొందుకుంటావు. దేవుడు వారికే కాదు మనకు కూడా ఇస్తాడు. మనల్ని కూడా దేవుడు అత్యధికంగా ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. అర్థమవుతుందా? సరే, మంచిది. చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రములు తండ్రి, నీ నామమునకు నిండా వందనాలు, కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. ఈ సమయంలో ప్రభువా, ఇదిగో సత్క్రియలు, మనుషుల ఎదుట మీ సత్కార్యాలు, సత్క్రియలు, మీ వెలుగును ప్రకాశింపనీయుడి. పరలోకమందున తండ్రిని అవి మహింపరుస్తాయి అని చెప్పారు. అలాగే పరలోకమందున తండ్రిని మహింపరిచాడు. సత్క్రియలు, సత్కార్యాలు, సత్ప్రవర్తన, సద్భక్తి మేమందరూ కూడా కలిగి నడుచుకోవడానికి నీ కృప. ఆశ కలిగిన వారందరూ కూడా సహాయం చేయండి. వాక్యం విన్న వారందరూ కూడా అలా నడుచుకోవాలని ఆశ కలిగిన బిడ్డలకు మీరు సహాయం చేయ ప్రార్థన చేస్తున్నాం. ఇంకా సత్క్రియలు ఎంత పవర్, ఎంత శక్తి కలిగి ఉన్నాయి. చనిపోయినటువంటి దొర్కాన్ని బ్రతికించే ప్రభువా, ఈరోజు మేము కూడా అలా సత్ప్రవర్తన, సద్భక్తి, సత్క్రియలు మేము కూడా చేసినప్పుడు అవి మమ్మల్ని కూడా బ్రతికిస్తాయి, కాపాడుతాయి, దీవిస్తాయి, ఆశీర్వదిస్తాయి. కనుక మేము కూడా చేయడానికి నీ కృప సాయం చేయండి. అలాగే సత్క్రియలు అంత ఆసక్తి కలిగిన ప్రజలను నీ కోసం ఏర్పాటు చేసుకుంటామని, పవిత్రపరచుకుంటామని, సొత్తుగా చేసుకుంటామని సెలవిచ్చారు. కనుక మేము కూడా ఈ సత్క్రియలను ఆసక్తి కలిగిన ప్రజలుగా ఉండడానికి నీ కృప ప్రతి ఒక్కరు కూడా ప్రసాదించి దీవించమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది, వందనాలు.